ఇందుట్లో శంపాఘోషు సంపాఘోషు అని 2 రకాలుగా చదువుతున్నాను నేను. ఎందుకంటే అసలు అలాంటి పేరు నేను ఎక్కడా వినలేదు. ఒక చోట సా అనే అక్షరం పడితే ఒక చోట సా అనే అక్షరం పడింది. మళ్ళీ మన శ్రోతలు కామెంట్స్లో పెడతారని నేను ముందుగానే చెప్తున్నాను. అది కుంటి సానా లేకపోతే మామూలు సా అనేది నాకు కూడా అర్థం కాలేదు. కాబట్టి బుక్లో ఏ సా ఉంటే ఆ సానే నేను చదువుతున్నాను. దయచేసి మన ప్రేక్షకులు అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ. ఆడపిల్లల్లో 2 పొదులు దాటని వాళ్ళకి స్నేహితులంతా కలుసుకున్నప్పుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. గుంటూరు నుంచి అనురాధ వచ్చేటప్పటికి అలాంటి ఆనందమే కలిగింది కుసుంకి. స్నేహితురాళ్లంతా సరదాగా అన్నపూర్ణలో లంచ్ తీసుకోవాలనుకున్నారు. భోజనం చేస్తూ పరిసరాలు కూడా మరిచిపోయి గోలగోలగా ఒకరినొకరు వేళాకోళాలు చేసుకుంటూ కబుర్లు చెప్పుకోసాగారు. మాట్లాడుతున్న అనురాధ టక్కున ఆగిపోయింది. కుసుం కొంచెం ఆశ్చర్యంగా అనురాధ చూపుల్ని అనుసరించి అక్కడ మెరుపులా మెరుస్తున్న శంపాఘోష్ని చూసి, నీకు తెలుసా అంది అనురాధతో. అనురాధ తల ఊపింది తెలుసునన్నట్లు. ఆ సమయంలో ఆ అమ్మాయి కళ్ళల్లో లీలగా కదిలిన ఆవేదన తరంగం అర్థం కాలేదు కుసుంకి. మిగిలిన అమ్మాయిలు కూడా తలలు తిప్పి శంపను చూసి బాగుంది కదూ అనుకున్నారు ఏకగ్రీవంగా. అంతలో శంప తనే వాళ్ల టేబుల్ దగ్గరకు వచ్చింది. ఆవిడ వెనకాల ఓ మగవాడు ఓ మోస్తరు ఖరీదైన వేషంలో. హాయ్ అను, ఎప్పుడొచ్చావు? టేబుల్ చుట్టూ ఉన్న ఆడపిల్లలు తననే కుతూహలంగా గమనిస్తున్నా వాళ్ళనెవర్నీ చూడకుండా అనురాధను మాత్రమే ఉద్దేశించి మాట్లాడింది. ఇవాళే. నన్ను కలుసుకోలేదేం? నువ్విక్కడ ఉన్నట్లు నాకు తెలీదుగా. నీకు చెప్పలేదుగా. అంతా హడావిడిగా జరిగిపోయింది. ఈయనే మా వారు శ్రీ ఘోష్. తన పక్కనున్న వ్యక్తిని పరిచయం చేసింది. పరస్పర పరిచయాలు నమస్కారాలు అయిపోయాయి. నేను వెళతాను, నువ్వు తప్పకుండా మా ఇంటికి రా. హిమాయత్ నగర్లో ఉంటున్నాను. జయలక్ష్మి కాఫీ పౌడర్ షాపుకి ఎదురుగా ఉన్న సందు 4 ఏళ్లు ఆకుపచ్చ రంగు మేడలో ఎడంవైపు కింద పోర్షన్లో. వస్తాను వీలైతే. శంపాఘోష్ వెళ్లగానే డిమ్ లైట్స్తో ఉండే అన్నపూర్ణ హోటల్ మరింత చీకటిగా అయిపోయినట్లు అనిపించింది. మిగిలిన స్నేహితులంతా ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోగానే తను అను మాత్రమే తన గదిలో మిగిలాక అప్పటి వరకు మనసులో నిగ్రహించుకుంటున్న మాటలు బయటకనేసింది కుసుం. అతడు శంపాఘోష్తో ఉన్నాయన ఘోష్ కారనుకుంటాను. అనురాధ నవ్వింది అదొక రకంగా. ఎందుకు కాకూడదు? ఘోష్ ఎక్స్ అయినప్పుడు ఆ ఎక్సో అప్పటి ప్రాబ్లం సాల్వ్ కావడానికి ఎవరైనా కావచ్చు. నీకు తెలుసా, మాది ఒకే ఊరు. హైస్కూల్ వరకు కలిసి చదువుకున్నాం. అయితే ఈ ఘోష్ కథేంటి చెప్పవు? ఏముంది, ఎప్పటినుంచో వినిపిస్తోన్న ఒక ఆడదాని ఘోష. సరిగ్గా చెప్పు. ఉపోద్ఘాతంతో సహా చెప్పనా? అంతా చెప్పు. అయితే విను. దాదాపు 30 ఏళ్ల కిందట ఓ అమ్మడుండేది. ఆడదాని అందానికి అసలైన నిర్వచనంలా ఉండేది. మసిగుడ్డలో చుట్టిన మాణిక్యంలా ఉండేది. తండ్రి ఏదో సామాన్య ఉద్యోగి, తల్లి సవత్తల్లి, ఆవిడకిద్దరు కూతుళ్ళు ఓ కొడుకు. క్లాసులో ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటూ చదువుకుంటున్న అమ్మణ్ణి ఫస్ట్ ఫామ్లోనే చదువు మానిపించాడు తండ్రి, తన రెండో భార్య పిల్లల్ని ఆడించడానికి. అమ్మడు బాధపడింది, ఏడ్చింది. 1-2 రోజులు అన్నం కూడా మానేసింది. అంతే, అక్కడితో ఆవిడ ప్రతిఘటన ఆగిపోయింది. ఆడది, అంతకంటే ఏం చేయగలదు? ఇంట్లోంచి పారిపోయే ప్రాప్తం కూడా లేదు కదా ఆడజన్మ. అప్పటినుంచి అమ్మడికి చాకరీయే జీవితం అయిపోయింది. పొరపాటు, ఒట్టి చాకరీ మాత్రమే కాదు, అప్పుడప్పుడు చీవాట్లు, మరికొన్ని సందర్భాల్లో చిరు దెబ్బలు కూడా అమ్మడి జీవితంలో కొన్ని విశేషాలే. ఇలాంటి సందర్భంలో ఆ ఇంటి పక్కనున్న మరో ఇంట్లోకి ఒక ఆసామి దిగాడు. అమ్మడిని చూసి అతడి కన్ను చెదిరింది. సవతి తల్లి లేని సమయం చూసుకుని అమ్మడితో మాట కలిపాడు. సన్నజాజి మొగ్గవన్నాడు. సంపెంగ నీ ముక్కన్నాడు. ప్రేమిస్తున్నానన్నాడు. ఏ త్యాగమైనా చేస్తానన్నాడు. 6వ క్లాసు పాండిత్యంతో అర్ధరాత్రి కూర్చుని చదివిన తెలుగు నవలల్లోని పంచురంగుల కళలన్నీ అమ్మడి కళ్ల ముందు తిరిగాయి. తనకు కొత్తగా రెక్కలొచ్చినట్టు ఏ గంధర్వ లోకాల్లోకో ఎగిరిపోతున్నట్టు అనిపించింది ఆ ప్రేమ కబుర్లు వింటుంటే. కథ పాకాన పడింది. ఒకరోజు నాతో వచ్చేయ్, మా ఊళ్ళో నిన్ను పెళ్లి చేసుకుంటాను. మీ సవత్తల్లి మన పెళ్లికి ఒప్పుకోదు అన్నాడు ఆ ఆసామి. అమ్మడు బెదరకపోలేదు, వెనక ముందు ఆలోచిస్తూ ఊగిసలాడకపోలేదు. కాని అప్పుడు తను అనుభవిస్తోన్న నరకంతో పోల్చుకుంటే అతడు చూపిస్తున్న స్వర్గం ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. ఒక అర్ధరాత్రి అతడి వెంటొచ్చేసింది. గుళ్ళో అతడి స్నేహితులు 4 ముందు పెళ్లిలాంటిదయ్యాక ఓ వారం రోజులు శృంగార జగత్తులో రెక్కలు విప్పుకుని విహరించాక నిదానంగా చెప్పాడు, నేను మా ఇంటికి వెళ్ళాలి అని. అమ్మడి గుండె గుబిల్లు మంది. మీ ఇంటికేమిటి, ఇదే మనిల్లు అంది మనా సాధ్యమైనంత నొక్కి పలుకుతూ.
అతను నవ్వాడు, ఏదో అతి సామాన్య విషయం చెబుతున్నట్లు. నాకు ఇంకో ఇల్లుంది, భార్య పిల్లలు ఉన్నారు అన్నాడు. బిత్తరపోయింది. అతడు చెప్తుందేమిటో అర్థం కానంతగా ముద్దుబారిపోయింది మెదడు. అతడు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. ఆవిడ నాకు పేరుకి భార్యే కాని నాకు ఆవిడ మీద ఏ కొసాన ప్రేమాభిమానాలు లేవు. ఏదో పెళ్ళయింది కనుక యాంత్రికంగా పిల్లల్ని కన్నాను కనుక అప్పుడప్పుడు వెళ్ళి చూడక తప్పదు. వారానికి 5 రోజులు ఇక్కడ నీతోనే ఉంటాను, 2 రోజులే వాళ్లతో. సర్దుకుంది చచ్చినట్టు. సర్దుకోవడం తప్ప మరో మార్గం లేదు. జరిగిన పొరపాటు తెలుసుకున్నా అది చక్కదిద్దుకోవడానికి మరో మార్గం లేదు ఆడదానికి ఒక్కడే మొగుడు, భర్త కాని మరొకరు కాని. ఇది మగవాళ్లు ఆడవాళ్లు కూడా ఏర్పరిచిన సిద్ధాంతం. మగాడికి అందరూ ఆడవాళ్లున్నా పర్వాలేదు. ఇది ఇంచుమించు అందరూ ఆమోదించిన విషయం. ఇప్పుడు ఆ అమ్మడి పుట్టింటికెళ్లే మార్గం మూసుకుపోయింది. భ్రష్టురాలు అంటూ నీ మూలంగా కుటుంబానికి మచ్చొచ్చిందంటారు. నీ చెల్లెళ్లకి పెళ్లి కాదంటారు. ఒంటరిగా బతికే మార్గం అస్సలు లేదు. మగవాళ్లు బతకనియ్యరు వంకరు చూపులతో, వెకిలి చేష్టలతో. ఆడవాళ్లు బతకనివ్వరు సూటిపోటి మాటలతో. ఇక మిగిలిన ఒకే ఒక్క మార్గం ఆత్మహత్య. చూస్తూ చూస్తూ చావాలనిపించలేదు అమ్మడికి. అంచేత అతడి ప్రేమని నమ్మేసింది. అతడు నిజంగానే ఎక్కువ రోజులు అమ్మడితోనే గడిపేవాడు. అమ్మడు అతడి భార్యను తలుచుకుని జాలిపడింది కూడా. ఏడాది తిరిగేసరికల్లా అమ్మడు అమ్మ అయిపోయింది. మరో 5-6 ఏళ్లలో ఇంకో 2 అబ్బాయిలు అమ్మాయి కూడా పుట్టేశారు. ఆసామి ఎవరికీ ఏ లోటు చేయలేదు. పిల్లలందరికీ బట్టలు కొనేవాడు, స్వీట్స్ తెచ్చేవాడు, అందర్నీ బళ్ళో చేర్పించాడు. రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి. ఆసామి ప్రేమకి అమ్మడి తెగ మురిసిపోయింది. కొన్నేళ్లు గడిచాయి. అమ్మడి తలలో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు, కళ్ళకి కళ్ళజోడు వచ్చాయి. ఒకరోజు అకస్మాత్తుగా అతడు చచ్చిపోయాడని తెలిసింది. అమ్మ గుండె బాదుకుంటూ అతడి మొదటి భార్య ఇంటికి చేరింది. అప్పటికే అక్కడ బంధువులు చాలామంది చేరారు. వాళ్లంతా అమ్మడిని శవం దరిదాపులకు రాని లేదు, పురుగును చూసినట్టు చూశారు. ఒకందుకు ఏడుస్తూ వెళ్లి మరొకందుకు ఏడుస్తూ తిరిగి వచ్చింది అమ్మడు. అతడు తన సొంత దస్తూరితో రాసిన వీల్నామాలో తన ఆస్తంతా మొదటి భార్యకి, ఆమె పిల్లలకి రాశాడు. అన్యాయం అంటూ అమ్మడి గొడవ చేయబోయింది. ఏంటన్యాయం? ఎన్నాళ్లు తల్లి బిడ్డలు పందికొక్కులా మేసింది చాలదా అన్నారొకరు. అసలు ఆ పిల్లలంతా ఈ తండ్రికి పుట్టినవాళ్లే అని నమ్మకం ఏమిటి? ఇలాంటి వాళ్ళకి ఎందరో అన్నారు ఇంకొకరు. ఆ అన్నవాళ్లంతా ఆడవాళ్లే. అన్ని సంవత్సరాల అద్భుతమైన ప్రేమ అమ్మడి బతుకులో పచ్చిగా ముసుగు తీసేసుకుని వికటంగా వెకిరించింది. పునిస్త్రీయో వితంతువో నిర్ధారణ కాని తల్లిని, 2 తమ్ముళ్లని, 1 చెల్లెల్ని ఆదుకునే భారం అప్పుడే BA పాస్ అయిన పెద్దమ్మాయి మీద పడింది. ఆర్థిక భారానికి తోడైంది సోషల్ స్టిగ్మా. ఆ పెద్దమ్మాయే శంప, శ్రీమతి శంపా ఘోష్. చెప్పడం ఆపింది అనురాధ. కనుకొలుకుల్లో నిలిచిన నీటిని రుమాలతో అద్దుకుంది. మాట్లాడలేకపోయింది కుసుం. మోయలేని విషాదంతో గుండె బరువెక్కింది. అమ్మయ్యో, అంత అమాయకంగా ఎలా ఉంది? అతడు బతుకున్నప్పుడే, తన మీదే ప్రేమ చూపిస్తున్నప్పుడే, లేదా ప్రేమ నటిస్తున్నప్పుడే తన పేర కొంతాస్తి ఎందుకు రాయించుకోలేదు? నాకు ఆధారం ఏంటని ఎందుకు అడగలేదు? ప్రేమ అతన్ని ప్రేమించింది. అతడి ప్రేమను నమ్మింది. ప్రేమలో అపనమ్మకాలు ఉండకూడదనుకుంది. వ్యవహారపక్షంగా మాట్లాడకూడదు అనుకుంది. లేదా అసలు ఆలోచనే వచ్చి ఉండదేమో. అతడు తనకు అన్యాయం చేస్తాడేమోననే ఊహకైనా ఆస్కారం లేదేమో ఆమె మనసులో. ఇన్ని సంవత్సరాల ప్రగాఢ ప్రేమకి ఫలితం స్పష్టంగా తెలిసినప్పుడు ఏమైపోయి ఉంటుంది ఆ వెర్రి తల్లి? మిస్ చిట్టి జయరాజ్ ఏ కోసానా అందం లేదు, ఆకర్షణ అసలే లేదు. అంగసౌష్ఠవం సంగతి చెప్పనేకర్లేదు. నడిచే అస్థి పంజరం. అలాంటి మిస్ చిట్టిని ప్రేమించాడా విలాస్, లేక మోహించాడా? ఇదే నిజమైతే ఏమనుకోవాలి విలాస్ గురించి, అలాంటి మగవాళ్ల గురించి? ఈ సమస్య వినోద్ ముందుంచి అతడైతే ఏం చెప్తాడో కనుక్కుంటే ఆ రకంగా మగవాడి మనస్తత్వం ఏమైనా అంతుచిక్కుతుందేమో. రమ్మని ఫోన్ చేసింది వినోద్కి. బుద్ధిమంతుళ్లా వచ్చాడు. వడలిన కుసుం ముఖాన్ని చూసి అలా ఉన్నావేం, ఒంట్లో బాగుందా అని బోల్డ్ ఆదుర్దాగా అడిగాడు. ఆ గొంతులో స్పష్టంగా వినిపించిన ఆత్మీయత చాలా హాయిగా ఉంది. ఆ క్షణంలో కల్లా కపటం తెలియని పసిపాప కళ్ళల్లాగున్నాయి అతని కళ్ళు. బాగానే ఉన్నాను, కానీ ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? ప్రమాదం లేనిదైతే అబద్ధమెందుకు చెప్తాను? ఎవరికి ఏ ప్రమాదం లేదు, ఊరికే తెలుసుకోవాలని. ఏమీ బాగుండని ఒక అమ్మాయి నిన్ను మోహించి నీ దగ్గరకొస్తే ఏం చేస్తావు? తడుముకోకుండా సమాధానం చెప్పాడు వినోద్. ఏదో 1-2 సార్లైతే పర్వాలేదు, కానీ ఒక అఫైర్గా కంటిన్యూ చేయాలంటే మాత్రం
బాగా పెద్దవైన కుసుమ్ కళ్ళు కొద్దిగా తెరుచుకున్న నోరు చూసి నాలుగు కరుచుకున్నాడు. కొద్దిగా తడబడుతూ, ఎదుటి వ్యక్తుల్ని నేను హర్ట్ చేయలేను. నాది కొంచెం మెత్తని మనసు, జీవకారుణ్యం కాస్త ఎక్కువ అంచేత అంటూ ఇంకా ఏదో చెప్పబోయి విభ్రాంతిలోంచి తేరుకుని కుసుమ్ ముఖాన్ని చూసి ఆగిపోయి ఒక చేతితో తల తడుముకున్నాడు. ఆ షాకులోంచి కుసుమ్ తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది. అప్పుడు కానీ మాట్లాడలేకపోయింది. ఈ సమాధానం ఇంత దారుణంగా ఉంటుందని తెలిస్తే అడకపోయేదాన్ని. శరీరానికి అందం లేకపోయినా అందమైన మనసుంటే గౌరవిస్తాను అంటావనుకున్నాను. నువ్వు నిజంగా చెప్పమన్నావు. పుస్తకాల భాషలో సమాధానం చెప్పమని అడగలేదు. ఆ భాషలో అయితే ఇంకా ఇంతకంటే అందమైన డైలాగులు బోర్డు చెప్పగలను. కన్యాశుల్కంలో చెప్పినట్లు నిజం మనం కోరుకునేది అంటే ఎలాగా? రోషంగా అన్నాడు. తప్పంతా కుసుందే అన్నట్టు నవ్వింది కుసుమ్. టీ తాగుతావా, కాఫీ తాగుతావా? నన్ను రమ్మంది ఇది అడగడానికేనా? అందుకే ఇంటికి పిలిచి దారుణంగా అవమానించావు. నిన్న భగవంతుడు కూడా క్షమించాడు. కృత్రిమ రోషంతో వెళ్లిపోయాడు వినోద్. 1, 2, 4 రోజులు గడిచిపోయాయి. మనసంతా వెలితిగా ఉంది. ఏ పని తోచనీయని చికాకు. తనకేం కావాలో తనకే అర్థం కాని అవస్థ. విలాస్ ఏం చేస్తున్నాడో? ఇంకా మిస్ చిట్టీతో స్నేహం చేస్తూ ఆ పారవస్యంలో ఉన్నాడా? ఓసారి అతడికి ఫోన్ చేసి అతన్ని కంగ్రాచులేట్ చెయ్యాలి. మిస్ చిట్టీ లాంటి స్నేహితురాల్ని సంపాదించుకున్నందుకు. ఏదో కసి, ఎలా అయినా అతన్ని ఏడిపించాలి. ఫోన్ చేసింది. తనకు ఫోన్ చేసింది ఎవరో వినగానే నువ్వా అన్నాడు విలాస్. ఆ కంఠంలో సంతోషం ఉంది. కానీ వెంటనే ఆ గొంతు మారిపోయింది. నువ్వు నాకింక ఫోన్ చేయవనుకున్నాను. నువ్వు జేమ్స్ చాలా మంచి స్నేహితులైపోయారట కదా గంభీరంగా అన్నాడు. ఎదురు చూడని ఇంత దారుణమైన అపనిందకి తలకిందులైపోయింది కుసుమ్. జేమ్స్ ఎవరు? ఏమో, నాకేం తెలుసు. మిస్ చిట్టిని ఆ వివరాలేమీ అడగలేదు నేను. నాకెందుకని? మిస్ చిట్టి తను చెప్పిందా నీకు ఈ సంగతి? ఎలా నమ్మావు? ఆ అమ్మాయి ఎప్పుడూ లేనిపోని సంగతులన్నీ కల్పించి చెప్తూ ఉంటుంది. ఏమన్నావు? మళ్ళీ మరోసారి చెప్పు. మిస్ చిట్టి ఎప్పుడూ లేనిపోని. ఆగిపోయింది. విలాస్ ఏం చెప్పదలుచుకున్నాడో అర్థమైపోయింది. నవ్వాడు విలాస్. ఇంకా ఫోన్ పెట్టేనా? నాతో మాట్లాడవలసిందేమీ లేదుగా. ఐఎమ్ సారీ విలాస్. సారీ అంటే సరిపోదు, నష్టపరిహారం చెల్లించుకోవాలి. ఏం చెల్లించుకోవాలో చెప్పు. రేపు సాయంత్రం ఎగ్జిబిషన్కి రా. హ్యాండ్లూమ్ హౌస్కి దగ్గరలో ఉన్న గేటు దగ్గర నేను అక్కడ ఉంటాను. వస్తాను. కానీ ఆ పెన్ను నాదే. దాన్ని మిస్ చిట్టి ఇంట్లో మరిచిపోయింది మాత్రం నా ఫ్రెండ్. చాలా. రేపు సాయంత్రం వస్తాను 6ంటికి, సరేనా? గబగబా చెప్పేసి ఫోన్ పెట్టేసింది. మనసు తేలిక పడింది. అతడితో వచ్చిన అపార్థపు పొరలు తొలగిపోవాలని తను లోపల ఎంతగా తప్పించిపోయిందో అప్పుడు అర్థమైంది. ఎగ్జిబిషన్ గేటుకి కొంచెం దూరంలో నిలబడి విలాస్ కోసం ఎదురు చూడసాగింది. తనను 6ంటికి రమ్మని అతనక్కడ ఉన్నందుకు కొంచెం చికాకు కలిగింది. గడియారంలో పెద్ద ముళ్ళు అప్పుడే 2 అంకెలు ముందుకు కదిలింది. అక్కడ అలా వెయిట్ చేస్తూ నుంచోవడం ప్రతి సెకండు నరకంలో ఉన్నట్టుగా ఉంది. తను తల వంచుకుని ఎవరినీ చూడకపోయినా తనను ఎంతమంది గమనిస్తున్నారో, వాళ్లల్లో తనను తెలిసిన వాళ్ళు ఎంతమందున్నారో. విలాస్ వచ్చాడు. అమ్మయ్యా అనుకుంది. అప్పటి వరకు అనుభవించిన చికాకు చిటికలో మాయమైపోయింది. టికెట్స్ తీసుకుందామా? ఆడవాళ్ల క్యూ తక్కువగా ఉన్నట్లుంది. నేను తీసుకోనా? ఉండు, ఇంకో ఫ్రెండ్ రావాలి. అటు ఇటు అసహనంగా వెతుక్కుంటూ అన్నాడు. కుసుంలో పరవళ్లు తొక్కుతున్న ఉత్సాహం ఒక్కసారిగా చల్లారిపోయింది. ఇంకో ఫ్రెండా? ఒక గ్రూప్గా వెళితే బాగుంటుంది. ఇలాంటి ఎగ్జిబిషన్కి కబుర్లు చెప్పుకుంటూ తిరగచ్చు. అదిగాక మనిద్దరమైతే ఎవరైనా చూస్తే బాగుండదు. నిజమే అనుకుంది. కర్మ, అతడేం చెప్పినా నిజమే అనిపిస్తోంది. అంతలోనే ఖరీదైన కారులోంచి దిగింది సరోజ. డ్రైవర్ డోరు తెరిచి పట్టుకోగా చెవులుకున్న రవ్వల దుద్దులు ఎలక్ట్రిక్ లైటు కాంతిలో మరింత దగదగలాడుతున్నాయి. ఖరీదైన ఫారెన్ షిఫాన్ జార్జెట్ చీర అందంగా ఒంటి మీద నుంచి జారుతోంది. పచ్చటి మెడలో ముత్యాల గొలుసు వెలవెలపోతోంది. మెరుస్తున్న కళ్లతో విలాస్ని సమీపించిన సరోజ పక్కనున్న కుసుంను చూసి టక్కున ఆగిపోయింది. కుసుమ్ అంతకుముందే మంచుబొమ్మల అయిపోయింది. సరోజ కనుబొమ్మలు ముడిపడ్డాయి. అహంకారం ఉట్టిపడే కంఠంతో రుసరుసలాడుతూ అంది. నా కంపెనీ కోసం నువ్వు తెచ్చే అమ్మాయి ఎవరో నాకు ముందుగానే ఫోన్ చేసి చెప్పు ఉండాల్సింది. ఈ అమ్మాయితో నేను రాను. తనకి నాకు మాటలేవు. విసురుగా వెనక్కి తిరిగి తన కారులో కూర్చుంది. అప్పటికే కుసుమ్ కూడా ఆటో ఎక్కేసింది. నా కంపెనీ కోసం నువ్వు తెచ్చే అమ్మాయి. కుసుమ్ ఏడవడం లేదు. ఆ కళ్ళల్లో నీళ్లు రావడం లేదు. మనసులో మంటలకి అవి ఎర్రగా మండుతున్నట్లున్నాయి. చెవుల్లోంచి వేడి ఆవిరి, తలలో హోరు. సరోజని ఆహ్వానించావా ఎగ్జిబిషన్కి?
ఆ అమ్మాయి మరో అమ్మాయి కంపెనీ ఉంటే కాని రానందా? కేవలం అందుకోసం ఆహ్వానించాడా తనని? భలే బ్రహ్మాండమైన ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ తనే. విజిల్ వెయ్యగానే తోకాడించుకుంటూ వచ్చే కుక్కపిల్లలా అతడి వెంటొచ్చే ఆడపిల్లగా తనని మరో స్నేహితురాల ముందు ఎగ్జిబిట్గా ఉపయోగించుకున్నాడు విలాస్. ఎంత దారుణమైన అవమానం ఇది! ఎలా దీన్ని భరించడం? దీనికి ప్రతిక్రియ ఉందా అసలు? బస్టాప్ దగ్గర హైదరాబాద్ మహానగరంలో ఓ బస్టాప్లోనూ క్యూ సిస్టమ్ లేదు. నిండు గర్భిణిలా ఉన్న బస్సు ఆగగానే ఒకరినొకరు తోసుకుంటూ ఎలాగో బస్సులో పడాలని ఒకరినొకరు నెట్టుకుంటారు జనం. ఆ నెట్టుకోవడంలో స్త్రీ పురుష భేదం కూడా గమనించరు. ఆడవాళ్లు ఒకవైపు నుంచి, మగవాళ్లు మరోవైపు నుంచి ఎక్కాలని నామమాత్రంగా ఏర్పాటున్నా అది ఎవరూ పట్టించుకోరు. పట్టించుకునేలా చెయ్యాలని ఎవరికీ తోచదు. జనసముద్రంలో ఈదుతూ టికెట్స్ ఇవ్వడానికే సతమతమవుతున్న కండక్టర్కి ఇలాంటివి చెక్ చేసే అవకాశం ఉండదు. ఆ రోజు కాచిగూడ చౌరస్తా దగ్గర బస్సు ఎక్కాలని తొక్కిసలాడుతున్న జనమంతా ఒక్కసారిగా బస్సు సంగతి మరిచిపోయారు. అందరి తలలు మంత్రం వేసినట్టు ఒక పక్కకు తిరిగాయి. అలా తిప్పుకున్నది చిట్టి కాదు. చిట్టి అది కాదు. అనర్గళంగా చిట్టి గొంతు కురిపిస్తోంది తిట్ల వర్షం. దొంగ గడిది కొడక, నా జోలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? మరోసారి నా పేరెత్తామంటే నీ మాడు పగల కొడతా, నీ పళ్ళు రాల కొడతా, నీ వీపు చెట్లు కొడతా. చిట్టి చేతుల్లో చిక్కుకున్న చొక్కా తాలూకా వ్యక్తి తన చొక్కా విడిపించుకోవాలని తెగ తాపత్రయపడుతున్నాడు. పుల్లల్లాంటి చిట్టి చేతుల్లో అంత బలం ఎక్కడ్నుంచొచ్చిందో అతనికది సాధ్యం కావడం లేదు. జనం సరదాగా సినిమా చూసినట్లు చూస్తున్నారు. కుసుమ్ గమనించింది. మళ్లీ ఆ రాస్కేల్ చిట్టిని పలకరించినట్లున్నాడు. చేసిన ఘనకార్యం చాలక ఎదురు చిట్టిని ఇలా ఏడిపిస్తాడెందుకు? తన దారిని తను పోరాదు? నోటితో ఇష్టం వచ్చినట్లు తిడుతున్న చిట్టి కళ్లల్లో కనిపిస్తున్న ధైర్యం కుసుమ్ మనసును కలవరపరిచింది. భరించలేకపోయింది. చిట్టి దగ్గరకొచ్చి చెయ్యి పట్టుకుని, ఆ వెధవలతో మనకెందుకు, రా పోదాం అంది. ఆ చెయ్యి విదిలించింది చిట్టి. పోవే, అరిటాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అరిటాకు మీద పడ్డా అనుకుంటూ ఈ వెధవలేం చేసినా చూసి చూడనట్టు ఊరుకుంటున్నాం. అందుకే వీళ్ళలా పేటరేగిపోతున్నారు. ఎవడైనా వెధవేషాలేసినప్పుడు అది నడిబజారైనా సరే చీపురు కట్ట తిరిగేసి వీపు వాయుగొడితే ఈ గడిద కొడుకులు మళ్లీ మన జోలికొస్తారా? చిట్టి తిడుతోంది మగవాళ్ళని. అయినా మగవాళ్లంతా నవ్వుతున్నారు ఆ మాటలకి. ఆడవాళ్లు సిగ్గుతో తలలు దించుకున్నారు. సరేలే, రా పోదాం. అతి ప్రయత్నం మీద చిట్టిని అతడి నుంచి దూరంగా లాగింది. తన చొక్కా చిట్టి చేతుల్లోంచి బయటపడ్డాక అతడు ఊపిరి తీసుకున్నాడు. ఆ తర్వాత ఏమాత్రం సిగ్గుపడకుండా వెటకారంగా నవ్వుతూ చిట్టికి చెయ్యూపి టాటా చెప్పి వెళ్లిపోయాడు. చూడు చూడు వెధవా అంటూ రొప్పుతున్న చిట్టిని అతి కష్టం మీద బస్సులో కూర్చోబెట్టింది కుసుమ్. స్త్రీ సహజమైన బిడియము సంకోచము వదిలేసి మగవాళ్ళని నోటుకొచ్చినట్లు తిట్టే చిట్టిని చూస్తే అందరికీ తమాషాగా ఉంటుంది. నవ్వుకుంటారు కానీ ఆ మనసులో రగులుతోన్న జ్వాల మాత్రం కొందరికే తెలుసు. ప్రతి క్లాసు ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యేది చిట్టి. అలాగే 10వ క్లాసు పాస్ అయింది. ఎంతో ఉత్సాహంగా కాలేజీలో చేరాలని అప్లికేషన్ ఫారాలు తెచ్చుకుంటే, అన్నయ్యని నిన్ను ఇద్దరిని కాలేజీలో చేర్పించి చదివించలేనమ్మా. పై ఏడాదికి తమ్ముడు కాలేజీ చదువుకొస్తాడు. ముగ్గురిని చదివించాలంటే మాటలు కాదు, మగపిల్లలకి తప్పదు. నువ్విక చదువు చాలించి టైప్ నేర్చుకో, ఏదైనా ఉద్యోగంలో చేరు, ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేస్తాను అన్నాడు తండ్రి. వచ్చిరాని వయసులో ఆ మాటలు సరిగ్గా జీర్ణించుకోలేకపోయింది చిట్టి. అన్నకి చదువు మీద శ్రద్ధ లేదు. 10వ క్లాసు 2 సార్లు ఫెయిల్ అయి 3ఓసారి పాస్ అయ్యాడు. కాలేజీలో కూడా తిన్నగా ఉండకపోవడంతో ఎప్పుడూ ఫైన్లతో సహా జీతం కట్టవలసి వచ్చేది. తమ్ముడు ఫెయిల్ అవ్వలేదు, కానీ ఎప్పుడూ 2nd క్లాసు మార్కులే. పరీక్షల ముందు కూడా ఫ్రెండ్స్తో సినిమాలకెళ్తాడు. అలాంటి వాళ్ళిద్దరినీ చదివించడం కోసం తనని చదువు మానేమంటున్నాడు తండ్రి. మగపిల్లలకి చదువు చెప్పించక తప్పదు. ఇది ఎవరు సృష్టించిన సూత్రం? చదువులో ఎవరికి ఆసక్తి ఉంటే, ఎవరు బాగా చదువుకుంటే వాళ్ళకి చెప్పించనక్కర్లేద్దా? ఇంటర్ వరకు ఆడపిల్లలకి జీతాలు లేవని, అడ్మిషన్ ఫీజు కడితే చాలని, పుస్తకాలు వగేరా ఖర్చులకి స్కాలర్షిప్ సంపాదించుకుంటానని ఎంతో బతిమాలుకుని కాలేజీలో చేరింది. ఇంటర్ కూడా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయింది. ఎంపీసీతో 2nd క్లాస్లో ఇంటర్ పాస్ అయిన అన్నని ఎలాగో అప్పులు చేసి డొనేషన్ కట్టి ఇంజనీరింగ్లో చేర్పించాడు తండ్రి. చిట్టి మాత్రం కాలేజీ మానేయాల్సి వచ్చింది. టైపు షార్ట్ హ్యాండు పాస్ అయింది. స్టెనోగా జీవితం ప్రారంభించింది. అందరు ఆడపిల్లల్లాగే సంపాదించిన జీతం తెచ్చి బుద్ధిగా తండ్రికిచ్చేది. తండ్రి ఆ డబ్బు తన అన్న చదువు కోసం ఖర్చు పెడుతుంటే అది ఏమాత్రం అన్యాయంగా తోచలేదు చిట్టికి. తల్లి పోరు పెట్టగా తండ్రి పెళ్లి సంబంధాలు తెచ్చేవాడు. పిల్ల నల్లగా ఉంది, అందంగా లేదు, మాకొద్దు అని స్పష్టంగా చెప్పేవారు మగ పెళ్లివారు. ఒక మెల్లకొన్ను పెళ్లికొడుకు కూడా అదే మాట చెప్పాడు.
చిట్టి మనసు అవమానంతో కొతకొత ఉడికిపోయింది. ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తలెత్తి అది అనేక వికృత రూపాల్లో బయటపడేది. ఆ రోజుల్లో పరిచయమయ్యాడు అతడు చిట్టికి. అతడి చదువు 10వ క్లాస్తోనే ఆగిపోయింది డబ్బులు లేక. ఆ చదువుకి ప్యూన్ ఉద్యోగం కూడా వస్తుందో రాదో, అయినా అతడికి ప్యూన్గా చేరాలని లేదు. పెళ్లిచూపుల అవమానాలతో మరిగిపోతూ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో కృంగిపోతున్న చిట్టికి అతడు నిన్ను ప్రేమిస్తున్నాను అనేసరికి ఏ దేవతలో పైనుంచి తన మీద అమృత వర్షం కురిపించినంత అద్భుతంగా తోచింది. మాటల్లో నిజానిజాలు ఆలోచించవలసిన అవసరం కనిపించలేదు. ఆ మాటలే మళ్లీ మళ్లీ వినాలనిపించింది. కానీ నిన్ను ఎలా పెళ్లి చేసుకోను? నాకు ఉద్యోగం లేదు. నేను కూడా ఉద్యోగంలో చేరాక నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడతడు. చిట్టి ఒప్పుకుంది. అతడి చదువుకి సాయం చేయడానికి తనే సిద్ధపడింది. బాగా పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగానికి ప్రయత్నించమని ప్రోత్సహించింది. కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. తండ్రి తిట్టాడు, తల్లి ఏడ్చింది, అన్న బెదిరించాడు. చిట్టి ఎవరికీ భయపడలేదు, దేనిని లక్ష్య పెట్టలేదు. ధైర్యంగా ఇంటి నుంచి వచ్చేసి వేరే గది తీసుకుంది. అతన్ని తనతో ఉంచుకుంది. చదువుకోమంది. అతడు డైరెక్ట్గా బిఏకి ప్రైవేటుగా కట్టి పాస్ అయిపోయాడు. ట్యుటోరియల్ కాలేజీ ఫీజులు చిట్టి కట్టింది. ఆ తర్వాత అదృష్టం బాగుండి ఎంబీఏలో కూడా సీటు దొరికింది. ఆ రోజు చిట్టి తనకు తెలిసిన దేవుళ్లందరికీ పూజలు చేసింది. ఆ చదువు ఖర్చు కూడా చిట్టి తనే భరించింది. అతడికి ఏదో పెద్ద కంపెనీలో ఉద్యోగం దొరికింది. చిట్టి తన స్నేహితులందరికీ హోటల్లో పార్టీ ఇచ్చింది. అంతే. ఆ తర్వాత అతడు కనిపించలేదు చిట్టికి. అతడు పనిచేస్తున్న కంపెనీకి వెళితే లోపలుండే ప్యూన్తో లేనని చెప్పించాడు. కంపెనీ బయట కాచుకుని నిలబడి బయటకు రాగానే పలకరించబోతే అందరి ముందు ఛీ నా వెంట పడకు అని విదిలించాడు. అప్పటికి చిట్టికి అర్థమైపోయింది అసలు సంగతి. ఆ రోజు మొదటిసారిగా సంకోచం మాట మరిచిపోయి నడిరోడ్డు మీద అతన్ని నోటుకొచ్చినట్టు తిట్టేసింది. ఆ తిట్లన్నీ అతడు పరమానందంగా విన్నాడు. అతని స్నేహితులు సరదాగా నవ్వుకున్నారు. చిట్టి మళ్లీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లలేదు. ఒంటరిగానే ఉండిపోయింది. అతడు ఎవరినో పెళ్లి చేసుకున్నాడని వింది. ఆ రాత్రంతా ఏడ్చింది. తెల్లవారేసరికి నవ్వుతూ లేచింది. మనసులో లోకం మీద పట్టరాని కసుంచుకుని. చిట్టి ఎక్కడైనా కనిపిస్తే అతడు హలో చిట్టి అంటాడు వెటకారంగా. ఆవేదనతో అవమానంతో రగులుపోతూ మరింత వికృతంగా తయారయ్యే చిట్టి ముఖం చూడడం అతడికి సరదా. ఉచితానుచితాలు మరిచిపోయి సంస్కారపు ముసుగు తొలగిపోయి కొంగు దోపుకుని చీపురు కట్ట పట్టుకున్న అపలంలా అయిపోయే చిట్టిని చూడడం అతడికి చాలా ఫన్నీగా ఉంటుంది. అతన్ని ఇగ్నోర్ చేయమని కుసుం ఇంకా మిగిలిన స్నేహితులు చిట్టికి ఎన్నో విధాలు చెప్పారు. కానీ అతన్ని చూడగానే చిట్టి రెచ్చిపోతుంది. హలో చిట్టి అని వెటకారంగా పలకరిస్తే పూర్తిగా పిచ్చిదైపోతుంది. కొన్ని నెలల తర్వాత ఒక సాయంత్రం కాఫీ తాగుతున్న చిట్టి తలెత్తి చూసేసరికి ఎదురుగా కనిపించాడతను. కప్పు గబాలన కింద పారేసి నువ్వు అంటూ ఏదో ఉద్రేకంగా అనబోతున్న చిట్టి 2 చేతులు పట్టుకుని ప్లీజ్ చిట్టి, నేను చెప్పేది విను, ఆ తర్వాత తిట్టు అన్నాడు. చిట్టి ఉద్రేకం చల్లారిపోయింది. కింద కోల్బడిపోయింది. దీనంగా దీనాతి దీనంగా. చిట్టి, నేనసలు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. ఆ అమ్మాయి నాన్నగారి రికమెండేషన్తోనే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం దొరికితేనే కానీ వీలైన పరిస్థితి ఇంట్లో అంచేత. చిట్టి వింటోంది. ఏం చెప్పాలో తెలియక. అతన్ని మెడపట్టి బయటికి గెంటే శక్తి లేక, అప్పటికింకా ఏ మూలనో మమతను నిలుపుకున్న పాడు మనసుని చంపుకోలేక. చిట్టి, నువ్వు నమ్మవు కానీ నేను నిన్ను అసలు మర్చిపోలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నువ్వు గుర్తురాని క్షణమంటూ లేదు. చిట్టి మనసు ఆమె అదుపు తప్పిపోయింది. అది నాగస్వరం వింటున్న నాగుపాములా అయిపోయింది. ఎప్పటికైనా మించిపోయిందేముంది? మనం ఇదివరకులాగే కలిసుందాం. చిట్టి గాజు కళ్లల్లోకి ఒక్కసారిగా కాంతి ఉరికింది. మనసులో 1,00,000 ఊహలు జుమ్మని మూగాయి. అన్నీ తను చదివిన కథల్లోవే. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, మోసం చేసి మరెవరినో పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయి తగని అహంకారంతో ప్రవర్తిస్తుంది. అతడికి నరకం చూపిస్తుంది, లేదా ఎవరితోనైనా లేచిపోతుంది. అప్పుడు అతను ప్రేమించిన అమ్మాయిని మోసం చేసినందుకు పశ్చాత్తాపడతాడు. ఆ కథల్లోలా ఇతని భార్య కూడా. ఏం, నీ భార్యకి నీకు పడ్డం లేదా? ఆవిడతో సుఖపడలేకపోతున్నావా? ఎంతో ఆశగా అడిగింది. అతడు కనుబొమ్మలు చిట్లించాడు. చచ్చా, అదేం కాదు. తను చాలా మంచిది. కానీ అమ్మ నాన్న వస్తామని రాశారు. అమ్మకి ఈ మధ్య రోజు రాత్రులు టెంపరేచర్ వస్తుందట. ఇక్కడి డాక్టర్లకు చూపించాలని రాశారు నాన్న. రావద్దండం బాగుండదు. చూడు, కానీ తను వాళ్ళొస్తే చాకరీ చేయలేనంటోంది. తన ఆరోగ్యం కూడా సరిగా లేదు పాపం. అంచేత నీ దగ్గరుంటే వాళ్ళు నీకు అత్తామావలేగా. నేను 2 రోజులకు ఒకసారైనా నీ దగ్గరకు వస్తుంటాను. తను మంచిది, చాకరీ చేయలేనంది. నీకు అత్తమావలే, నేను 2 రోజులకు ఒకసారి. చిట్టి రగులుకు పోసాగింది.
అతడి ఉద్దేశంలో అతడి అందచందాలకి చాకచక్యానికి తను బానిస. అంచేత ఎంత దారుణంగా అవమానించినా నేను 2 రోజులకొకసారి వస్తాను అనగానే అతడేం చెప్పినా చేస్తోందని, ఇంకా ఇంకా ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోవచ్చునని అతడి నమ్మకం. చేతికి అందుబాటులో ఉన్న యాస్ట్రే అతడి మీదకి విసిరింది. అతడు తప్పుకోకపోయుంటే తల పగిలేదే. గోడకి తగులుకుని 1000 ముక్కలయింది చిట్టి మనసులాగా. దరిద్రుడా, దుర్మార్గుడా, చండాలుడా, పో బయటికి. ఇంకా నా ముందు నిలబడ్డావంటే నీ పేక పిసికేస్తాను. ఎప్పట్లాగే అతడు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. పంచేంద్రియాలు ఒక్కసారిగా తమ జ్ఞానం కోల్పోయినట్టు కింద కూలబడిపోయింది చిట్టి. ఆడదాని ఆరాధ్య దైవమా, ఓ పవిత్ర ప్రణయమా! దట్టమైన నీలి మేఘాలు, స్వచ్ఛమైన తెలిమబ్బులు ఒకదాని వెంట ఒకటి పరుగులు పెడుతున్నాయి. ఒకదానిలో మరొకటి కలిసిపోవాలని ఆరాటపడుతూ ఒకదాన్నొకటి ఉరుసుకుంటున్నాయి. అయినా ఆ రెండూ ఏనాటికి కలవవు. నీలిమ నీలిమే, తెలుపు తెలుపే. అవి రెండూ కలిసి వాతావరణాన్ని అలరించడమే సృష్టి విచిత్రం. ఆ తెలుపు నలుపుల మధ్య తేలిపోతోంది కుసుం. ఎక్కడికి? అటువైపు నుంచి విలాస్ కంఠం. స్వర్గానికి. అక్కడ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అంతా ఉంటారట. ఇంకా కల్పవృక్షాలు, నందన వనాలు, అమృతాలు అవన్నీ చూడాలనుంది ఉత్సాహంగా చెప్పింది. నీ మొహం! రంభ కోసము, అమృతం కోసము స్వర్గానికి వెళ్లడమేమిటి? అవన్నీ మన లోకంలోనే ఉన్నాయి. డబ్బుంటే సరి, స్వర్గాన్ని మరిపించే మరో స్వర్గాన్ని సృష్టించుకోవచ్చు. మనం అసలు చూడవలసింది నరకాన్ని. పోపులంటే ఎవరు? పాపం చేసిన వాళ్ళని ఆ పాపమే శిక్షిస్తుంది అంటారు కదా. మరి మరొకళ్ళు శిక్షించేదేమిటి? ఒక యముడు, అతడి కింద ఎంబట్లు. ఈ తతంగమంతా ఏమిటి? నరకంలో కూడా ఒక ప్రభువు, అతని కింద బొట్లు ఉండవలసిందేనా? అందరూ కలిసి హాయిగా ఎవరి శిక్ష వాళ్ళు అనుభవిస్తే సరిపోదా? ఇవన్నీ స్టడీ చెయ్యాలి మనం. నేనైతే నరకానికే వెళతాను, అడ్వెంచరస్గా ఉంటుంది. గిర్రున అటువైపు తిరిగింది. అయితే నేను నరకానికే వస్తాను. అల్లంత దూరాన మరోవైపుకి వెళుతున్నాడు వినోద్. వినోద్, నువ్వెక్కడికి వెళుతున్నావు? స్వర్గానికి. అక్కడేం లేదట. రంభ, అమృతం అన్నీ మన లోకంలోనే ఉన్నాయట. విలాస్ చెప్పాడు. నరకంలో అయితే? నరకం మాత్రం మన లోకంలో లేదా? ఒకసారి పోలీసుల చేతుల్లో పడితే సరి, ఎంబట్లు ఎలా ఉంటారో అర్థమైపోతుంది. అంతేకాదు, ఒకసారి విష్ణుమూర్తి పాదాలు పట్టుకోగలిగితే ఇక నరకంలో ఉండవలసిన అవసరం లేదట. ఎంత పాపం చేసినా. అలాగే ఎలాగో ఒకలాగా పాదాలైనా దొరికించుకోగలిగితే ఈ పోలీసు ఎంబట్లు కూడా ఏం చేయలేరు. అన్నీ మన రూల్సే అక్కడ కూడా. అంచేత స్వర్గానికి పోయి కొంచెంసేపు రిలాక్స్ అవుదామనుకుంటున్నాను. అయితే నేను కుసుం నోట్లో మాటలు నోట్లో ఉండగానే గబాలన తలకిందులుగా అయిపోయింది. తల కిందకి, కాళ్ళు పైకి అలాగే తేలిపోతోంది. ఎక్కడికో తనకి తెలియకుండానే ఏమీ కనపడడం లేదు. నల్లని తెల్లని మబ్బులు తప్ప ఊపిరాడడం లేదు. ఆ మబ్బుల మధ్య భయంగా వినోద్ చూడన్నను అని అరిచింది. వినోద్ కనపడలేదు. అతని గొంతు వినిపిస్తోంది. భయపడకు, దీన్ని త్రిశంకు స్వర్గం అంటారు. పురాణాల్లో ఉంది దీని గురించి. తమ దారి ఎటూ నిర్ణయించుకోలేని వాళ్ళంతా ఇలాగే ఉంటారు. నీ దారేంటో నువ్వు నిస్సంకోచంగా ఖచ్చితంగా నిర్ణయించుకో. అప్పుడు మామూలుగా అయిపోతావు. కుసుం మామూలుగా అవ్వాలని శక్తినంతా ఉపయోగించి ప్రయత్నించింది. కావడం లేదు. చుట్టూ చీకటి, ఊపిరాడదు. విలాస్, వినోద్ ఎవరూ కనిపించడం లేదు. తనొక్కరితే ఒంటరిగా. భయంతో గబాలన మెలకు వచ్చింది. తను తలకిందులుగా లేదు, మామూలుగానే ఉంది. లేచి వెళ్లి ఫ్రిడ్జ్లోంచి నీళ్లు తీసుకుని తాగింది. అప్పుడు కలని తలచుకుని నవ్వుకుంది. మనిషికి తనని గురించి తనకి తెలియదంటారు. అబద్ధం. ప్రతి ఒక్కరికి తామేమిటో తెలుస్తూనే ఉంటుంది మనసు లోపలి పొరల్లో. కానీ చాలామంది తెలుసుకోవడానికి ఇష్టపడరు. తాము ప్రయత్నపూర్వకంగా కల్పించుకున్న అబ్బాయిలే నిజమని తమని తాము సునాయాసంగా నమ్మించుకుంటారు. అలాగే బతుకుతున్నామనుకుంటారు. బతకాలని ప్రయత్నిస్తారు. కానీ అసలు తత్వం ఎప్పటికైనా అనేక రకాలుగా బయటపడుతూనే ఉంటుంది. నిజం. తను ఒక నిర్ణయానికి రావాలి. ఈ ఊగిసలాట ఇంకా కుదరదు. విలాసిని మరిచిపోయి వినోదిని అంగీకరించాలనుకుంటే సంస్కారమో మమకారమో ఏదో అడ్డొస్తోంది. లోపల అతి సున్నితమైంది ఏదో దారుణంగా పగిలిపోతున్న లాంటి అనుభూతి. ఏది ఏమైనా ఇంతటి దారుణమైన అవమానం భరించలేదు. ఇంత జరిగాక అతడితో మామూలుగా స్నేహంగా ఉండడం అసంభవం. ఈసారి వినోద్ వచ్చినప్పుడు వినోద్ వచ్చాడు. ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. నీకో మంచి వార్త చెప్తాను అన్నాడు. చెప్పు. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. భలే అల్లరమ్మాయి. వెంటనే మాట్లాడలేకపోయింది కుసుం. మనసు చివుక్కుమంది. 1 నిమిషం మాత్రమే. మరో నిమిషంలోనే తనను తాను మందలించుకుంది. అతను పెళ్లి చేసుకుంటున్నాడంటే అతని శ్రేయోభిలాషిగా ఆనందించాలి, అభినందించాలి. కానీ ఇలా మనసు కలత పెట్టుకోవడం ఏం న్యాయం? కంగ్రాచ్యులేషన్స్. ఎవరా అమ్మాయి? తెలీదు. అదేంటి, ఆ అమ్మాయి ఎవరో తెలియకుండానే పెళ్లి చేసుకుంటున్నావా?
ఇంకా పెళ్లిదాకా రాలేదనుకో, ఆ అమ్మాయి నేను కలుసుకున్నాక ఆ అమ్మాయికి కూడా ఇష్టమైతే ఇష్టమవుతుందిలే, పెళ్లి చేసుకుంటాం. అసలు కలుసుకోకుండా స్నేహం ఎలా అయింది? కలం స్నేహం. ఉత్తరాలు ఎంత బాగా రాస్తుందో తెలుసా? ఉత్తరాలు చదివి మనిషిని తెలుసుకోగలవా? ఆ రాసే తీరుని బట్టి చాలా మంచి మనసు అయి ఉండాలి, చాలా సరదా అయిన అమ్మాయి అయి ఉండాలి. ఇంత ఉత్సాహము, అల్లరి, అందం లేకపోతే ఉండవు కనుక అందమైన అమ్మాయి అయి ఉండాలి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఆ అమ్మాయితో మాట్లాడాక మీ ఇంటికి కూడా తీసుకొస్తాను. తప్పకుండా తీసుకురా. టీ తాగేసి సంతోషంగా వెళ్ళిపోయాడు. వినోద్ పెళ్లి చేసుకుంటున్నందుకు కుసుమ్ నిజంగానే చాలా సంతోషించింది. ఆ అమ్మాయి అతడికి అనుకూలమైందైతే బాగుండు అని కోరుకుంది. విలాస్ మీది కోపం, కసి మాత్రం పోవడం లేదు. ఎప్పుడూ లేంది ఎలాగైనా అతని మీద పగ తీర్చుకోగలిగితే బాగుండు అనిపించింది. ఫోన్ మోగింది, తీలేదు. అది విలాస్ కావచ్చు, కాకపోవచ్చు. అయినా సరే రిసీవర్ తీయాలనిపించలేదు. కానీ ఫోన్ మోగుతుంటే మాత్రం ఏడుపు వచ్చేస్తోంది. అలా ఏడుపొస్తున్నందుకు తన మీద తనకే కోపంగా ఉంది. తను ఎందుకు ఏడవాలిలా? ఒక్క విలాస్ తనని అవమానించినంత మాత్రాన తనకేం నష్టం? తనకేం తక్కువైందని బాధపడలేలా? ఇంట్లో వాళ్లంతా అల్లారుముద్దుగా అపురూపంగా చూసుకుంటారు. తను కోరింది జరగకపోవడం అంటూ ఉండదు. సాధారణంగా కాలేజీలోనూ స్నేహితుల మధ్య అందరూ ఎంతో అభిమానంగా, గౌరవంగా చూస్తారు. ఎందుకు తనకి బాధ? ఫోన్ మోగుతోంది ఉండుండి. ఉప్పెనలా చెలరేగుతోంది. కుసుమ్ మనసులో ఏదో క్షోభ. ప్లగ్ తీసి పారేస్తే రింగు వినిపించదు, కానీ అలా తీయాలనిపించలేదు. ఫోన్ రింగ్ అవుతుంటే కలుగుతున్న క్షోభ ఎంత దారుణంగా ఉన్నా ఆ రింగు వినాలనుంది. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరిచింది. ఎదురుగా విలాస్. అతడు ఎప్పుడు లోపలికొచ్చాడో, అతడి చేతుల్లోకి తనెలా వెళ్ళిందో కుసుమ్కి తెలీదు. అతడి ఛాతి మీద తలాంచి ఏడుస్తున్న తనను అతడు బుజ్జగింపుగా ఓదారుస్తుంటే తెలివొచ్చింది. అంత బేలగా అయిపోయినందుకు ముందు సిగ్గేసింది. ఆ తర్వాత కోపం వచ్చింది తన మీద తనకి. అంతకంటే విలాస్ మీద. దూరంగా జరిగింది. ఎందుకొచ్చావు ఇక్కడికి? గెటౌట్. ఇంకెప్పుడు నాకు కనపడకు. ఇంకా ఏం మిగిలింది నీకు నాతో మాట్లాడడానికి? అరుస్తున్నట్లే అంది. అతని కళ్లల్లోనూ ఏదో ఆవేదన. లేక అది తన భ్రాంత? ఈ ఆడవాళ్లంత పిచ్చివాళ్లు మరొకళ్ళుండరు. అన్నీ తమ కోణంలోంచి చూసేస్తారు. మగవాడి మనసులో ఉందో లేదో అనిపించే ప్రేమని పర్వత ప్రమాణంలో చూడగలరు వీళ్ళు. కుసుమ్ 2 చేతులు పట్టుకుని, నేను చెప్పేది విను, ఆ తర్వాత నువ్వు ఉండమన్నా ఉన్నో అన్నాడు. నన్నలా పట్టుకోకు, ఇలా మాట్లాడుకు అని మూలిగింది కుసుమ్ మనసు. బాహ్య చైతన్యం పూర్తిగా నశించినట్లయింది తాత్కాలికంగా. అతడి కంఠం ఒక్కటి తప్ప మరేదీ తెలియడం లేదు. సరోజ ఒకసారి ఎవరితోనో నిన్ను నన్ను గురించి తేలిగ్గా మాట్లాడిందట. పైగా నేనైతే అలాంటి మనుషులతో మాట్లాడను అందట నన్ను ఉద్దేశించి. నాకు కోపం వచ్చింది. అందుకే పంతం బట్టి స్నేహం చేసుకున్నాను. ఆ రోజు కావాలని ఎగ్జిబిషన్కి ఆహ్వానించాను. నిన్ను గురించి చులకనగా మాట్లాడే సరోజ తాను ఎంత గొప్పదో నీకు తెలియాలని, ఆ సంగతి సరోజ అర్థం చేసుకోవాలని, అంతే. కుసుమ్ తల వంచుకుంది. ఏం మాట్లాడలేదు. అతడి మాటలు నిజమా అబద్ధమా ఆలోచించాలి అనిపించడం లేదు. ఎప్పుడో నమ్మేసింది అతన్ని. అతడు చెప్పిన మాటల్ని, చెప్పబోయే మాటల్ని అన్నీ నమ్మక చేయగలిగిందేమీ లేదు. నమ్మకపోతే మనకు బ్రతుకులేదు అసలు. నేను వెళ్ళనా? ఇంకా ఉండి నిన్ను బాధ పెట్టను. లోగొంతులో బాధ అణుచుకున్నట్లన్నాడు. ఇక నిలవలేకపోయింది. అతని నడుం చుట్టూ చేతులేసి ఒళ్ళో ముఖం దాచేసుకుంది. లాలనగా చెదిరిన ఆమె జుట్టు సరిచేస్తూ ఉండిపోయాడు. నడివేసవిలో ఇసుక ఎడారిలో కొన్ని వేల మైళ్లు పరిగెట్టాక చల్లని ఖర్జూరపు చెట్ల నీడ దొరికినట్లు ఎండలో హైదరాబాద్ మహానగరంలో కిక్కిరిసిన ఆర్టీ బస్లోంచి కాళ్ళు చేతులు యథాస్థానంలో ఉంచుకుని బయటపడి ఏసీ రెస్టారెంట్లో మంచి ఐస్ క్రీం తింటున్నట్లు చాలా హాయిగా, శాంతిగా, చల్లగా ఉంది. వెళ్ళనా? అడిగాడు విలాస్. వద్దు, ఇవాళింకా పనులున్నాయి. నువ్వు బాధపడుతున్నావని ముందిక్కడికొచ్చేశాను. మళ్ళీ వస్తాను. అంతసేపటికి కాదు, అన్ని రోజులకి నవ్వింది ఉల్లాసంగా. నీకు సరోజు గురించి ఒక విషయం చెప్పాలి. చెప్పు. తనకి చాలా అందమైందాననే అహంకారం. మగవాళ్లని కవ్వించి చుట్టూ తిప్పుకుంటుంది. తీరా ఎవరైనా ప్రేమ ప్రస్తావన తెస్తే మాత్రం చెడామడా తిట్టిపోస్తుంది. అంతేకాదు, ఫలానా వ్యక్తి నన్ను ప్రేమించాడు, నేను అతన్ని తిట్టి పంపించాను అని అందరితో గర్వంగా చెప్పుకుంటుంది. ఆశ్చర్యం నటిస్తూ విన్నాడు విలాస్. అలాగా? ఆ అమ్మాయిది ఇంత అల్పబుద్ధి అని నాకు తెలీదు. చిచ్చి, ఎంతకు దిగజారిపోయావే. నిష్కారణంగా సాటి ఆడదాని మీద లేనిపోని నిందలు వేస్తున్నావు అని చేదరించుకుంది. విలాస్ మరో స్నేహితుడితో కలిసొచ్చాడు. పరస్పర పరిచయాలు, కాఫీలు వగేరాలయ్యాక మాటల మధ్య సరోజ ప్రస్తావనొచ్చింది. ఆ రోజు నువ్వు సరోజ గురించి చెప్పావు చూడు, ఆ మాటలు మళ్ళీ చెప్పు అన్నాడు విలాస్.
కుసుం వెంటనే ఉత్సాహంగా ఆ అమ్మాయికి అందమైందానని అంటూ మొదలుపెట్టి అందరితోనూ గర్వంగా చెప్పుకుంటుంది వరకు మళ్లీ చెప్పింది. ఈ మాటలు మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు చెప్పాలన్నా ఇష్టమే కుసుంకి. మెనీ థ్యాంక్స్. ఆ అమ్మాయి స్వభావం ఇలాంటిదని తెలియక పెళ్లి చేసుకుందామనుకున్నాను, రక్షించారు. ఈ మాటలు వినగానే కుసుం ముఖం పాలిపోయింది. చేష్టలుడిగి కూర్చుండిపోయింది. వాళ్ళిద్దరూ లేచి వెళతాం అన్నప్పుడు కూడా అలా బొమ్మలా కూర్చునుండిపోయింది. అతడు సరోజని పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? అందుకే తీసుకొచ్చాడా? విలాస్ అతన్ని తన దగ్గరికి కావాలనే తన చేత సరోజ గురించి అలా మాట్లాడించాడా అతని ముందు? సరోజ అతడికి దక్కకుండా చెయ్యాలనా ఇదంతా? విలాస్ చదరంగపు ఎత్తుల్లో ఒక పావుగా ఉపయోగపడిందా తను? అలా ఉపయోగించుకున్నాడా విలాస్?